మంచి మంచి వాళ్ళతో పనిచేయడం, మన టెక్నీషియన్ నన్ను అర్థం చేసుకుని మెయిన్గా నేను చూస్తాను నేను. అంటే చాలా సినిమాల్లో కొన్ని సినిమాలు ఉంటాయి, నేను కొన్ని తప్పిదనాలు చేసిన కొన్ని సందర్భాలు ఉన్నాయి సినిమాల విషయాల్లో. అప్పుడు తెలుసుకున్నాను ఆత్మను పట్టుకోవాలి. సినిమా అంటే ఒక ఆత్మ, మమాత్మ సర్వభూతాత్మ. నాలో ఉన్న ఆత్మ అన్ని రాసుల్లోని ఉన్నవి, అన్ని జీవరాశుల్లో ఉన్నవి. కాకపోతే అది మనం తెలుసుకోవాలి. అలాంటిది తెలుసుకొని మళ్ళీ నన్ను అర్థం చేసుకుని మిమ్మల్ని అర్థం చేసుకుని ముఖ్యంగా, ఎందుకంటే ఎప్పుడు నేను తరచూ ఆలోచించేది మీ గురించే. అంటే నేను భోంచేస్తున్నా, నేను ఊపిరి పీల్చేది, లేకపోతే నేను పడుకున్నప్పుడు కళలు కన్నా, అంటే కళ్ళు మూసుకుంటే కనేది కళ, కళ్ళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. అది ఎప్పుడు ఆలోచిస్తుంటాను. ఎప్పుడు చేతి నిండా పని ఉంటుంది నాకు. అంటే అదే పనిగా అనుకోను నేను, మేమందరం అంతే. ఆశాంత విశ్రాంత పరిశ్రమ కార్మికులమే మేము. నేను కానీ, బోయపాటి గారు కానీ, మాతో మా టెక్నీషియన్స్ కానీ, మా ఆర్టిస్టులు కానీ అందరం కూడా ఎప్పుడు సినిమా గురించి, మంచి సినిమా, మంచి మెసేజ్ ఇవ్వాలి. అలాగే పరంపరగా 4 హిట్లు ఇచ్చారు నాకు. ఇప్పుడు 65వ సంవత్సరం నాకు. 2021లో అఖండ, అప్పుడు బాగా ఈ కోవిడ్ ఉన్నప్పుడు, బాగా ప్రస్తుతంలో ఉన్నప్పుడు, ఈ పాండమిక్ ఉన్నప్పుడు భారతదేశపు చలనచిత్ర పరిశ్రమ మొత్తం కూడా, భారతదేశమే కాదు ప్రపంచం అంతా కూడా భయపడుతున్న తరుణంలో చిత్ర పరిశ్రమలు అఖండ చిత్రం విడుదల చేసి థియేటర్కే రాదు జనం అన్నదాన్ని, దానికి విరుద్ధంగా సినిమాని ఘన విజయం చేసి మంచి సినిమాని మేము ఎప్పుడు ఆదరిస్తాం అని ఆనాడు ఆ విజయాన్ని చేకూర్చున్న నా తెలుగు ప్రజలందరికీ ముఖ్యంగా. ఎందుకంటే నాన్నగారు ఎప్పుడు ముందు ఒక అడుగు ముందు ఆలోచించేవారు. ఆయన ప్రజల కంటే కూడా విజన్ అయింది, విజనరీ ఎప్పుడు. అటువంటిది ఆయన చేసిన ఎన్నో ప్రయోగాలు, అటువంటిది నేను చేసిన ప్రయోగాలు, మేము చేసిన ప్రయోగాలు, ఒక అఖండ కానివ్వండి, లేకపోతే ఒక వీరసింహారెడ్డి కానివ్వండి, లేకపోతే ఒక నెలకొండ భగవంత్ కేసరి కానివ్వండి, ఒక డాకు మహారాజ్ కానివ్వండి, ఇవాళ రేపు వస్తున్న చూస్తారు అఖండ తాండవం. అంటే ఆ మహాశివుడు సాక్షిగా, అలాగే ఆ పార్వతి శక్తి తోడుగా, ఆ గంగామ్మ తల్లి, ఆ గంగా తల్లి